సో మరి మనం ఏమిటో ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పారు కదా, ఈ దశావతారాల్లో ఇప్పుడు చెప్పాను కదా 10 రకాల వ్యాపకాలు, వృత్తులు, ప్రవృత్తులు ఉన్నాయి. ఇందులో నా నాడి ఏది అని మీరు ఎప్పుడు ఏ టైంలో పట్టుకోగలిగారు, లేదా ఎప్పటికప్పుడు అదేనా? అలా కాదమ్మా, నేను చేసుకుంటూ పోయాను. అన్ని 10 పనులు నేను చేయగలనన్న నాకు తెలిసిపోయింది ముందర. దానికి రీజన్, నేను యాక్టర్గా ఉన్నప్పుడే రాజ్ కపూర్ గారు ఫస్ట్ ఇన్స్పిరేషన్. డైరెక్టరు, ఎడిటరు అన్నీ చేసుకుంటాడు ఆయనది. జంజాల్ గారిని తర్వాత నేను జంజాల్ గారిని, దాసర్ గారిని ఇద్దరిని దగ్గరగా చూశాను. చూసినప్పుడు వీళ్ళన్నీ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని అనుకున్నాను. దాని తర్వాత పరిస్థితులు నాకు చాలా పనులు చేసేలాగా చేసినాయి. అందులో ఇవాళ కూడా నేను ఇష్టపడి చేసేది నా మోటివేషనల్ స్పీకింగ్. యాజ్ ఎ స్పీకర్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మనం నేర్చుకుంది ఇప్పుడు సపోజ్ నా అనుభవం ఈ రోజున ఐ క్యారీ, మిగతా అంత ముందరదంతా వదిలేసిన 81 సెప్టెంబర్ 11 ముద్దమందార రిలీజ్ అయింది. అంటే క్లోజ్ టు 43 ఇయర్స్ నౌ. క్లోజ్ టు 43 ఇయర్స్ అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో నేర్చుకున్న ఉంటాయి, చెరిపేయాల్సినవి ఉంటాయి, మర్చిపోకుండా ఉంచుకోవాల్సినవి ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా మనం పోయినా ఇక్కడితో అయిపోతుంది. ఎంత పెద్ద చరిత్ర అయినా వాళ్ళు పోగానే అక్కడ ముగిసిపోతుంది. కానీ ఓన్లీ ఒక స్పీకర్, ఒక ట్రైనర్, ఒక మెంటర్, ఒక కోచ్ షేర్ చేసుకుంటూ వెళ్తే నాతో పాటు నీలాంటి వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ కింద 1985లోనే నేను ఎమర్జ్ అయ్యాను. వెన్ ఐ వాస్ 24 years old. నేను అప్పుడే ఎమర్జ్ అయ్యాను. రీజన్ ఏంటంటే, ఐ స్టిల్ బిలీవ్ ద బెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ మై క్లాస్, అక్కడ 3,000 మంది ఉండండి, 30,000 మంది ఉండండి, 30 మంది ఉండండి, ఈజ్ ద ట్రైనర్ ఆర్ ద స్పీకర్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నేను సబ్కాన్షియస్ మైండ్లో నేను చెప్తున్న ప్రతి మాట, అరే ఆ రోజు నువ్వు స్వప్నతో క్రియేటివిటీ గురించి మాట్లాడావు, నువ్వే ఏడుస్తున్నావురా అని నన్ను ప్రశ్నించుకోవడానికి, కొత్తగా ఎమర్జ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలా ప్రతి సెకండు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, ముందు మనమంతా వాట్సాప్లో ఫార్వర్డ్ స్టేజ్లో ఉన్నాం కదా. అవును. ఆ వాట్సాప్లో ఫార్వర్డ్ కాకుండా ఒక వాట్సాప్ వస్తే ఇందులో నేను నేర్చుకోవడానికి ఏముంది, వాట్ కెన్ ఐ లుక్ ఇన్ టు దట్, హౌ కెన్ ఐ ఇంబైబ్ దట్, అండ్ హౌ కెన్ ఐ ప్రాక్టీస్ దట్, అండ్ దెన్ షేర్ ఇట్. ముందరే షేర్ చేయండి 10 మందికి. ఫస్ట్ నాకేంటి అందులో, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అన్నది తెలుసుకున్న తర్వాత షేర్ చేస్తూ ఉంటాను. సో యూ టీచ్ బెస్ట్ వాట్ యూ నీడ్ టు మోస్ట్ లెర్న్ అని ఒక కొటేషన్ ఎక్కడో, ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. మీరు అక్షరాల అలా నేర్పిస్తూ మీ ప్రయాణాన్ని. అంటే అమ్మా ఒకటి చెప్తానమ్మా, గాడ్ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ కాల్డ్ దిస్ లైఫ్. మై పేరెంట్స్ హావ్ గివెన్ దిస్ లైఫ్, గాడ్ హెస్ గివెన్ దిస్ లైఫ్. ఐ హ్యావ్ 2 choices. పొద్దున్న లేవగానే ఓ మై గాడ్ ఇంకో రోజా ఈజ్ ఫస్ట్ చాయిస్, ఓ మై గాడ్ ఎట్ అనదర్ డే ఈజ్ సెకండ్ చాయిస్. ఐ ఆల్వేస్ చూస్ టు బి ఆన్ ద సెకండ్ సైడ్. నాట్ దట్ ఐఎమ్ ఎ బోర్న్ రిచ్, ఐఎమ్ ఆల్సో చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారికి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో 1,200 రూపాయలు జీతం ఉంటే, మేము 5 బ్రదర్స్, అందరం కాలేజీలో ఉండే. పెద్దన్న ఎంఎస్సి, రెండోన్న బీఎస్సీ, నేను బీకామ్, మా ఉదయ్ తమ్ముడు ఇంటర్మీడియట్, ఇంకో చిన్న తమ్ముడు దిలీప్ వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 5 ఉండేవాళ్ళం. 1,000 రూపాయలతో ఆ రోజులో ఎంతో తృప్తిగా 2 గదులు ఇంట్లో కూడా మనం బతికిన వాళ్ళం ఉన్నాం. సో అలాంటిది ఒక సాధారణమైన జీవితం నుంచి అసాధారణంగా వెళ్ళటం అంటే కార్లు, బంగ్లాలు కాదు. నన్ను ఒకతను ఒకసారి ఒక క్లాస్కి ఏదో పిలిచాడు, ఏదో పేరెంట్స్తో మాట్లాడాలని. ఐ సెడ్ ఫైన్, నేను వస్తానండి అని చెప్పా. ఇప్పుడు 31 మే ఎండలో ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నాన్ ఏసీ హాల్లో, ఎన్నింటికి? సాయంత్రం 4ంటికి వస్తానండి, మాట్లాడతా పేరెంట్స్తో అని చెప్పి, ఏదో కూలీ మాట్లాడుకుంటాం కదా, కూలీ మాట్లాడుకున్నాం. కూలీ లేకుండా చేయలేం కదా, ఏదో మాట్లాడుకున్నాం. సడన్లీ మార్నింగ్ కాల్ చేసి ఆయన అంటాడు, సార్ కోట్ వేసుకురావాలి సార్ సాయంత్రం అన్నాడు. నేను అన్నాను, మాకు మంచి కోట్స్ ఉన్నాయండి, మా కోట్లు ఉన్నాయండి, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాం, మైక్ దగ్గర తగిలించండి అన్నాను. అతను అదేంటండి అన్నాడు, మీకు కోటే కావాలనుకుంటే కోటును తగిలించండి, కోట్స్ కావాలనుకుంటే నన్ను పిలవండి. అబ్బో, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ మనం వేసుకునే కోటు మీద, మనం వచ్చే కారు మీద, ఇవన్నీ నేను డెజర్ట్ చేసుకున్నాను. పరిస్థితులు నన్ను అలా ప్రకోపించాయి, మనం అట్లా నేర్చుకున్నాం. ఈ రోజున నథింగ్ కెన్ ఇంట్యూస్ మీ ఎక్సెప్ట్ జ్ఞానం. ఇంకేది నన్ను అట్రాక్షన్ అంటే పుస్తకం అట్రాక్షన్, ఇలాంటి వాళ్ళతో ఎవరితో అట్రాక్షన్, మనకంటే తెలివైన వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనా వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. అదే నిత్యం మిమ్మల్ని నడిపిస్తున్న ఒక శక్తి. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డయింగ్. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ కర్వ్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఇవన్నీ మనం చదువుకుని అప్లై చేసుకున్న లెవెల్లో మీరు చెప్తున్న పద్ధతి చాలా వంట పడుతుంది యాక్చువల్లీ చెప్తుంటే. ఇవన్నీ ఎక్కడో కొటేషన్స్ చదువుతాం. సో మీరు యాక్చువల్లీ ఇండస్ట్రీకి రావాలన్న మీ ఆలోచన, ఎందుకంటే వి ఆల్ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్, సరే ముద్దమందారం తర్వాత మీరు 2-3 సినిమాల తర్వాత టీవీ సీరియల్కి వచ్చేసారు. బహుశా అది కరెక్ట్ డెసిషన్ అంటారా, అది డైవర్షన్ అయ్యి? లేదమ్మా, ఈ రోజు కూడా నేను ఎప్పుడు నా డెసిషన్ రిగ్రెట్ అవ్వలేదు.
రీజన్ ఏంటంటే అక్కడ 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ యంగర్ జనరేషన్ ఎలా హిట్ అవుతున్నాయో ఆ రోజుల్లో మీ మదర్ తరం కానీ ఎవరైనా వాళ్ళు అడిగితే చెప్తారు ముద్దమందారు, 4 స్తంభాలట, 2 జేళ్ళ సీత. కానీ నాకెందుకో యాజ్ ఏ పర్సన్ నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. ఇండస్ట్రీ తప్పు కాదు. అప్పటికే బాలచందర్ గారు పిలిచి కోకిలమ్మ సినిమాకి ఇంకో సినిమాకి ఆడిషన్స్ చేశారు నన్ను. భారతీరాజా గారు పిలిచారు. జంజాల్ గారు అయితే వెళ్ళొద్దు అసలు మద్రాసు వదిలేని కూడా చెప్పారు. నాకు చాలా ఇష్టం జంజాల్ గారికి. నేనంటే చాలా ఇష్టం అమ్మ. కొడుకులానే చూస్తారు. ఇవాళ కూడా నాకు ఈజ్ లైక్ ఏ ఫాదర్. ఆయన చేతి ఏమంటారు అది ఆశీర్వచనమే నేను ఇంకా ఇవాళ కూడా యాక్టివ్గా ఉండటానికి నేను విశ్వసిస్తాను నేను. బట్ నాకెందుకో నేను పెరిగిన వాతావరణానికి అక్కడున్న సంహో భయమో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగో నాకు తెలీదు. ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై చార్టెడ్ అకౌంటెన్సీ. దానికోసం వచ్చాను. అంటే అది సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సార్, లేకపోతే అంటే ఆపర్చునిటీస్ వస్తాయో లేదో తెలియదు. భయం. నేను ఇందా చెప్పా కదా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ ఏమన్నా రేపు జరిగితే అనే భయం. ఆ భయం మనకి ఈ రోజునంత అవకాశాలు లేవమ్మా. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రమోహన్ గారి దాకా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, వాళ్ళందరి మధ్య వస్తాయో రావో తెలియదు. అప్పుడు కొత్త మాదే ముద్దమందారం ఇస్ ద ఫస్ట్ కల్ట్ మూవీ ఇన్ లవ్ స్టోరీ. కాఫ్ లవ్ స్టోరీస్లో అది ఫస్ట్ లవ్ స్టోరీ. అదే టైంలో సీతాకోచిల్క, జయగంటలు, సప్తపది లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అయినాయి అక్కడ. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ, ఒక భయము. రెండో భయం నా నేచర్ చాలా మొహమాటంగా అన్ఎసెప్టివ్గా, అసలు అక్కడ ఇందులో నాకు నచ్చని పెట్టినా వాడేమనుకుంటాడో అని మొహమాటాన్ని తినేసి అంత సాఫ్ట్గా ఉండేవాడు నేను. సో నాకు నేను నచ్చలేదు అక్కడ. నేను పరిశ్రమ నచ్చలేదని చెప్పట్ల, పరిస్థితులు నచ్చలేదని చెప్పట్ల, నాకు నేను నచ్చలేదు. ఐ జస్ట్ థాట్ ఐ విల్ టేక్ ఏ బ్రేక్. పైగా ఎర్లీ ఎంట్రీ కదమ్మా, తొందరపడి కోయిల ముందే కూర్చుందని. 19 ఏళ్లకే నేను హీరో అయ్యాను. కరెక్ట్, అవును. I was 19, పూర్ణిమ was 15 at that time when we acted together. 19 is not an age to understand that to first generation businessman, that to 43 years back. కరెక్ట్. ఇట్స్ అంటే అంత కండ్యూసివ్ అట్మాస్ఫియర్స్ ఉన్నాయని నేను అనుకోలేదు. సరే, దెన్ ఐ థాట్ అప్పటికే జంజాల్ గారు ఇంట్లో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు హోటల్లో దిగలేదు చెన్నైలో. ముద్దమందారం ముందర కానీ తర్వాత కానీ ఇంట్లో పెట్టుకున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, వై ఐ లవ్ హిమ్ అన్నది. ఒక ఎండాకాలం చెన్నైలో మిట్ట మధ్యాహ్నం నేను బయట రూమ్లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ ఏదో చేస్తున్నా. ఆయన సడన్లీ బయటకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నాను, బుక్ చదువు. ఇంత ఎండగా ఉంటే నువ్వు బయట రూమ్లో కూర్చున్నావంటే రా అని తీసుకెళ్ళి ఆంటీకి ఆయనకి మధ్య ఉన్న ప్లేస్లో నన్ను పడుకోబెట్టారు. ఆయన నాకంటే చాలా పెద్దవారు కాదు, 10 ఏళ్లే పెద్ద, కానీ ఒక కొడుక్కి ఇచ్చిన స్థానం ఆయన ఎప్పుడు నాకు ఇచ్చారు. సో హౌ బ్లెస్డ్ ఐ యామ్. సో జంజాల్ గారి పక్కన నిమిషం నుంచుంటేనే చాలు అనుకున్న రోజుల్లో ఆయనతో పాటు జీవితంలో పార్ట్ అండ్ పార్సలే. ఇవాళ కూడా ఈవెన్ ఎస్టర్డే మిస్సెస్ జంజాల్ గారు నాకు కాల్ చేశారు ఏదో విషయం మాట్లాడడానికి. అంత టచ్లో ఉన్నానమాట. సో అప్పుడు నేను వెనక్కి వచ్చేసి CA చదువుకున్నాను. ఆ CA చదివినప్పుడు నా కష్టాలు మామూలు కష్టాలు కాదు అసలు. ఇంతమంది జనం, ఒక హీరో. అప్పుడంతా చెన్నైలో ఉండేదమ్మా ఇండస్ట్రీ. హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నేను ఇద్దరే ఉండేవాళ్ళం. కానీ గుర్తుపట్టేవారు అందరూ విపరీతంగా. విపరీతంగా అమ్మ. నేనేమో బస్సులో ట్రావెల్ చేసేవాడిని, మనకి బైక్ కూడా లేదు అప్పుడు. ఆర్డినరీ పర్సన్ నేను. నథింగ్. 3 సినిమాల్లో డబ్బులు ఇవ్వలేదు సార్? ఇచ్చారమ్మా, ఇచ్చింది మా నాన్న. మేము ఉండడానికి కాస్త ఇంటికి వచ్చి రంగు వేయించుకుంటే అయిపోయింది, డబ్బులు వస్తాయి తప్ప. అండ్ ఆ టైంలో డిమాండ్ చేసే వాతావరణం లేదు, మీరు అసలు చేయరు అసలు. లేదు, జంజాల్ గారే చూసుకున్నారు కదా. నాకేం 3 సినిమాలు 5 సినిమాలు యాక్ట్ చేశాను. వాట్ ఎవర్ దే హావ్ గివెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థర్డ్ పిక్చర్ వచ్చిన తర్వాత ఒక బైక్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోగలిగాను నేను. అప్పుడు దాకా నేను మరి సిటీ బస్సులో వెళ్ళేవాడిని. నా బాధ భరించలేక ఒక ఆయన నటరాజ్ గారని, ఇప్పుడు లేరు ఆయన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేశారు. నేను NMDCకి ఆడిట్కి వెళ్ళేవాడిని. అక్కడ పనిచేసేవారు ఆయన మా ఇంటికి వచ్చి స్కూటర్ మీద నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్ళి, మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. ప్రేమ చూడండి, తీసుకొచ్చి అటు వచ్చేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ నువ్వు సినిమా హీరో అయితే అయ్యో, నువ్వు ఏదో అయ్యో. ఇప్పుడు ఫోకస్ ఆన్ వాట్ పొజిషన్ యు ఆర్ ఇన్. యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెన్సీ. యూ నీడ్ టు గో టు ఆడిట్, యూ నీడ్ టు గో టు క్యాంటీన్ దేర్. 100 మంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. లేకపోతే డబ్బా తీసుకెళ్ళి మనం తినాల్సిందే, చేయాల్సిందే. ఆన్ గ్రౌండెడ్ నేను ఆలోచించడం మొదలెట్టాను. ఓ పక్క సినిమా యాక్టర్ కింద వెళ్తే ఫస్ట్ క్లాసులు, AC రూములు, కార్లు అవన్నీ ఉంటాయి. యాజ్ ఏ పర్సన్ యు ఆర్ జస్ట్ వాట్ యు ఆర్.